సిడ్నీలో క్రాన్ బుక్ అనే స్కూల్ ప్రైమరీ స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఇయర్ నుంచి స్మార్ట్ ఫోన్స్ అనేవి వాడకూడదు అని డిక్లేర్ చేసింది. మేము అసలు క్లాస్ లోకి స్కూల్లోకి రానియము అని చెప్పి. అండ్ వీళ్ళు వాడాలి అంటే నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ కానీ ఓపెల్ ఫ్లిప్ ఫోన్ కానీ వాడుకోండి, అంతేకాని మీరు స్మార్ట్ ఫోన్స్ వాడడానికి వీలు లేదు. దీనివల్ల స్టూడెంట్స్ కి స్క్రీన్ టైం పెరుగుతుంది అండ్ వాళ్ళు కమ్యూట్ లో కూడా ఫోనే చూసుకుంటా ఉన్నారు. వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఏల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ వాళ్ళు ఒక స్టడీ చేసింది ఏంటంటే, ఎవరైతే సోషల్ మీడియా కానీ స్క్రీన్స్ కానీ గేమ్స్ కానీ బాగా అడిక్ట్ అయిపోతారో వాళ్ళు 2 to 3 times మోర్ ప్రోన్ టు సూసైడల్ థాట్స్ అంట. అండ్ ఇట్లాగా స్క్రీన్ టైం కి ఎక్కువ ఉండటం అనేది సైకియాట్రిక్ రిస్క్ కూడా లింక్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఆస్ట్రేలియా అనేది చాలా స్ట్రాంగ్ మెజర్స్ తీసుకుంటుంది. ఏంటంటే 16 years కంటే ముందు వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేయడానికి వీలు లేదు. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఎక్స్ కానీ, ఇలాగా టిక్ టాక్ కానీ ఏదైనా కానీ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి వీలు లేదు 16 ఏళ్ల కంటే ముందు అంటారు. విచ్ ఇస్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. ఆ టైంకి ముందు ఏముంటది అంత మాట్లాడటానికి? ఏముంటది? అంత ఫోన్లో ఇంట్లో కావాలంటే, మనకి ఆ టైంలో ఇంటర్నెట్ లేదు కానీ మనకి 10th తర్వాత 12th ఇంజనీరింగ్ కావాలంటే నెట్ సెంటర్కి వెళ్ళి రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటుంది ఇంటర్నెట్. దే కెన్ ఆస్క్ దేర్ పేరెంట్స్. యాక్చువల్లీ అంత అగ్రెసివ్ గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. యాక్చువల్లీ దీంట్లో మంచి జరిగేది సమ్ ఎక్స్ ఉంటే, చెడు జరిగేదే 2x ఉంటుంది. వీళ్ళు లవ్ అఫైర్లని, చాటింగ్లని, హ్యాకింగ్లని, ఇవన్నీ ఫోటోలు తీసుకొని పంపించటాలు, ఇవన్నీ జరుగు అవసరమా? నాకు తెలిసైతే అనవసరమనే అనిపిస్తుంది. బుక్ నుంచి నాలెడ్జ్ తీసుకొని టీచర్ చెప్పింది జాగ్రత్తగా వింటే బాగుంటుంది. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ కనిపించేటట్టు ఒక టీవీలోనో అక్కడ కూడా స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఇంట్లో కూడా కావాలి అంటే కనుక పేరెంట్స్ విల్ షో ఇట్. అండ్ అండర్ ది గైడెన్స్ అండ్ సర్వైలెన్స్ అనేది ఇది వాడుకుంటే దిస్ ఇస్ రియల్లీ గుడ్. బట్ వాళ్ళకంటూ సెపరేట్ ఫోన్ వస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఎంత గూగుల్ వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి కదా, చిల్డ్రన్ అకౌంట్స్ అన్ని, సెపరేట్ పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నా కానీ వీ డోంట్ నో గోయింగ్ ఫార్వర్డ్ చాలా వచ్చేస్తున్నాయి. ఇవేంటంటే దాన్ని బైపాస్ చేయడానికి, సర్పాస్ చేయడానికి పేరెంటల్ సర్వైలెన్స్ అనేది. సో ఆస్ట్రేలియా హాస్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్టెప్. ఇలాగే ప్రతి దేశము తీసుకోవాలి. పిల్లలు 16 ఏళ్ల లోపు చాలా తెలియదు. 18 ఏళ్ళకే ఓటు హక్కు వస్తుంటే 16 ఏళ్లలో 10 ఏళ్లలో ఏం తెలుస్తుంది? ఏది నొక్కాలి, ఏది చూడాలి, ఏది చూడకూడదు అనేది. దీస్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ షుడ్ కమ్. ఐటీ ఇండస్ట్రీలో కూడా ఏది వాడాలి, ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. చైల్డ్ ఏజ్ కనిపెట్టాలి ఆన్ ద ఫ్లై, సో దట్ దానికి తగ్గ కంటెంటే చూపించేలా చేయాలి. ఇఫ్ దే ఆర్ కన్స్యూమింగ్ ద స్మార్ట్ ఫోన్స్ ఆర్ సంథింగ్, డిజిటల్ కంటెంట్ సంథింగ్.